హలో. భాస్కర్ కిలి గారు నమస్కారం అండి. నమస్తేనండి. సంతోష్ గారు, ముందు ఒక చిన్న మాట. నేను ఆ! తర్వాత చూసాను ఆ లైవ్ మీద మీరు పెట్టిందేంటండి? దాచుకో దోచుకో ఏంటి? ట్యాగ్‌లైన్ ఏంటి? అది యాక్చువల్‌గా అది షెడ్యూల్ చేసింది సృజన గారు మా ప్యానలిస్ట్. అవును, నేను అడిగాను ఇందాక, లేదు మీరు కాల్ చేసిన తర్వాత అడిగాను. ఏమో లైవ్ అని పెట్టారా అనేసంటే, భాను మేఘల వీడియో ఉన్నది కదా! 57 మినిట్స్ డిస్కషను. హ్మ్. దానికి సంబంధించింది ఏదో భాను మేఘల వెర్షన్ ఉన్నది కదా! అందుకని మేము పెట్టాను అనేసి అన్నారు ఆవిడ. కాదండి, నాకొకటి అర్థం కాదు. ఆ! హిందువుల మీద బేస్‌లెస్ అలిగేషన్స్ ఏసే క్రైస్తవుడు ఒకటి ఏదో చెప్తే, దాని ప్రకారం మీరు హిందువుల్ని దాచుకో, దోచుకో అని పెట్టి, అసలు ఏది కానిది, ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవడో బేవర్స్ నా కొడుకు ఒకటేస్తే, మీరు జస్ట్ వ్యూస్ కోసం అని చెప్పి హిందువుల్ని బ్లేమ్ చేస్తూ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఈ మాట మీద నిలబడతారా మేము వ్యూస్ కోసం చేస్తున్నామని? మరిప్పుడు మీరది మీకు ఏ ఆధారాలున్నాయని దాని మీద మీరు పెట్టారు? అంటే అది మీ మీరు మాటలే లైవ్. ఆధారం. అక్కడ భాను మేకల క్రిస్టియన్ క్రిస్టియన్ మీరు అంటున్నారు. అవును. భాను మేకలు కాదు, క్రిస్టియన్ కూడా. క్రిస్టియన్‌తో మాట్లాడింది హిందువు. అవును. ఎవరు? భాస్కర్‌కెళ్ళి. అంటే నేను దోచుకున్నానని జెప్పానా? లేదా మేము నేను డబ్బులు దోచుకో తిన్నామని జెప్పానా? ఇప్పుడు మీరు ఇప్పుడు ఆ మేము తమ్ముడైంది 90,00,00,000 దోచుకున్నారంటే దాచుకున్నామని చెప్పానా? 10,00,00,000 మేము కడతామని నేను చెప్పానా? ఒప్పుకున్నానా మాట్లాడనిస్తారా? నేను? మీరే మాట్లాడతారా? వీటికి మీరు ఆన్సర్‌లియ్యండి. అదే ఇస్తాను, మరి టైం ఇవ్వండి. ఆ! ఇప్పుడు భాను మేకల దోచుకున్నాడు అంటే దోచుకున్నాడు అని ప్రకటించిన వాడు ఎవడు లేడు. దాచుకున్నాడు అంటే దాచుకున్నాడు అని చెప్పేసి పట్టభద్రం చేసింది ఎవరు లేరు. అక్కడ భాస్కర్‌కెళ్ళి భాను మేకల మాట్లాడిన మాటల్లో ఎక్కడా కూడా ఒక్క విషయాన్ని కూడా ఖండించలే. పైగా భాను మేకల నేను కాన్ఫరెన్స్ పెడతాను అంటే, నేను మీ మాట నమ్ముతాను అనేసి అన్నారు. అక్కడికి సైడ్ ట్రాక్ పెట్టింది కానీ, అది బేస్లెస్ పాయింట్ అండి. దాని గురించి ఎవరు నా మీద అలిగేషన్ వేస్తారు, నేను స్ట్రాంగ్ గా నిలబడతాను, ఎవరిని కలుపుతాడో కలపండి అని మీరు కూడా అనలేదు కదా. ఒక మాట. అసలు మీరు వేరే టాపిక్‌ని తీసుకొచ్చి ఈ టాపిక్ దగ్గర పెడుతున్నారు. అక్కడ జరిగిన మాటదేది అంటే, ప్రమోద్ గురించొచ్చినప్పుడు ప్రమోద్‌ని కలపకండి అని చెప్పాను నేను. అది కంప్లీట్‌లీ డిఫరెంట్ సినారియో. ప్రమోద్‌కి 3 నెలల ముందు తెలిసింది అనే దాని దగ్గర తీసుకుంటానంటే, ఆడు బూతులు నా కొడుకాడు. ఆడితో మీరు మాట్లాడాల్సిన పనేముందండి అని చెప్పి నేను వాడిని కలపొద్దు అన్నాను. అసలు దీనికి దానికి ఏం సంబంధం ఉంది? మీరసలు ఆడియో కరెక్ట్‌గా విన్నారా? మీకు గుర్తుందా? విన్నాను. ఆ! గుర్తుంది. ఈ అది రోజు అది మార్నింగ్ వేరే మీకు కాల్ టాపిక్. చేసాను. అదేనండి. అది వేరే టాపిక్. ఇది వేరే టాపిక్. నేను స్ట్రాంగ్‌గా నిలబడలేదు అంటున్నారు. దేనికి స్ట్రాంగ్‌గా నిలబడలేదు? అదే అంటున్నాను, ఒకసారి దేనికి వినండి. స్ట్రాంగ్‌గా నిలబడలేదు? అదే చెప్తున్నాను, వినండి. 90 కోట్లు 10 కోట్లు అనే ఒక వేరియేషన్ వచ్చినప్పుడు ఎవరి మీద అలిగేషన్స్ వేస్తారండి? ఇప్పుడు ప్రమోద్ విషయంలో మీరు బూత్ వెధవ, వాడిని ఎలా కలుపుతారు అని మీరు అన్నారు. ఓకే, నేను దాన్ని స్వాగతిస్తాను. కానీ ఈ మనీ అలిగేషన్ వచ్చినప్పుడు మీ అంతటి మీకు బాధ్యత ఉంటుంది. ఏం బాధ్యత మీరేం ఉంటది? చేయాలి? నా ఏం మీద బాధ్యత గాని, ఉంటది? లేదంటే నా తోటి హిందువుల మీద గాని అలిగేషన్ వేయడానికి, ఈ 90 కోట్లు 10 కోట్లు అంటూ మాట్లాడడానికి మీకు ఏం రైట్ ఉంది? అటువంటి అలిగేషన్ వేసిన వాడు? నేను ఖండిస్తాను అన్న మాట మొత్తం ఉండండి. 53 నిమిషాల 21 సెకండ్లలో ఒక్క చోట కూడా ఒక్క లేదు. నిమిషం. ఒక్క నిమిషం. కాదు. ఇప్పుడు నేను ఖండించానా లేదా అనేది నేను చెప్తా. ఉం. అయితే మీకు ఆధారాలు లేకుండా నేను తినేసాను అని చెప్పి దాచుకోండి, దోచుకోండి అని పార్టీ అని మీరు లైవ్ చేసేస్తారా పెట్టి? ఇప్పుడు అందులో మీరు తినేసారని ఉందా? ఒకసారి ఆ మరి thumbnail నాకు దాచుకో, ఫార్వర్డ్ దోచుకో చేయండి. ఏంటండి? దాచుకోవడం ఏంటి? దోచుకోవడం ఏంటి? ఏంటది? దా- కింద నా పేరు మెన్షన్ చేశారు. భాస్కర్ కెళ్ళి గారు ఆ కాల్ రికార్డ్ బేస్ చేసుకొని 90 కోట్లు 10 కోట్లు అనే విషయాన్ని కట్ చేయలేదు, ఖండించలేదు అన్నది బేస్ తో కండే ఆ ఉన్ తమ్నైల్ డిజైన్ చేయడం జరిగిందని చాలా క్లియర్ గా చెప్పా. అదే. ఇక్కడ అదే. కరుణాకర్ గాని హ్మ్. లలిత్ కుమార్ గాని, దువ్వాడ శివప్రసాద్ గాని, ఎవరు భాస్కర్ కెళ్ళి గాని, వీళ్ళలో ఎవరో ఒకడు 10 కోట్లు దోచుకున్నారని అక్కడెక్కడ మెన్షన్ చేయలేదే. మరి కింద నా పేరేసి భాస్కర్ కిల్లి అని చెప్పి మీరు ఎట్ ద రేట్ ఆఫ్ అని పెట్టి భాస్కర్ కెళ్ళి కొట్టేసిన 10 కోట్లు అని ఏమైనా ఉన్నదండి అక్కడ? ఉండండి. లేదు. దాచుకో దోచుకో పార్టీ అని పెట్టి కింద ఎట్ ద రేట్ ఆఫ్ భాస్కర్ కిల్లి అని పెట్టారంటే ఇంక నేను ఏమనుకోవాలండి? బేస్డ్ ఆన్ నా టాపిక్కే అంటున్నారు. నేను మాట్లాడిన టాపిక్కే అంటున్నారు. మీరు మాట్లాడిన టాపికే నేను చెప్తున్నాను కదా, ఆ! 53 నిమిషాల కాల్ రికార్డ్ గురించే ఆ మెయిన్ మెయిన్ గా నడవబోతుంది ఈ రోజు సాయంత్రం లైవ్. ఒక్క నిమిషం. ఒక్క చాలా నిమిషం. క్లియర్ గా అయితే చెప్తున్నాను నేను. ఉండండి. ఓకే. ఇప్పుడు నేను దాంట్లో ఏమన్నాను అంటే వాడి దగ్గర నా నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని మీకు నేను ముందు చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. నేను అక్కడ ఒకటే మాట వాడిని ఏమని అడిగాను అంటే, నీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? నేను వాడికి చెప్పుకోక్కర్లే. నేనేమి తినలేదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక క్రిస్టియన్ గాడి దగ్గరికెళ్ళి నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. నా నిజాయితీ నిరూపించుకోవాల్సింది నా జనాలైన హిందువుల దగ్గర. ఆళ్ళకి నా మీద నమ్మకం ఉంది. అంటే నా నిజాయితీని ఆళ్ళు మెచ్చుకుంటున్నారు. లేదా ఆళ్ళకి తెలుసు. సో, నేను వాళ్ళకి జవాబుదారీ గాని, ఎవడో కోన్కిస్క గొట్టంగాడికి నేను జవాబుదారీ కాదు.
నేను తిన్నానో తినలేదనో నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నువ్వొకటి నా మీద మీరు అలిగేషన్ మిస్ వేసినా అవుతుంది ఉండండి, ఒక ఉండండి, పాయింట్ ఉండండి, ఉందండి. ఉండండి, ఉండండి. నేను చెప్పాక చెప్దురు గాని. ఆ, నేనక్కడ 2 పాయింట్లు. నీకెవడో చెప్పాడన్నావు కదా! ఎవడు నీకు ఆ విషయం చెప్పాడు అనేదొకటి. రెండో విషయం ఏంటంటే, సరే వాడు ఎవడో చెప్పాడు అని నువ్వు చెప్తున్నావు. నీ దగ్గరున్న ఆధారాలేంటి అని నేనడిగాను. ఒక క్రిస్టియన్‌తో నేను అలానే మాట్లాడితే వాడేమన్నాడు అంటే, ఆధారాలేవి లేవు అని చెప్పాడు. ఆధారాలు ఏదైనా ఎవరి మీదైనా మనం ఎలిగేషన్ వేసినప్పుడు ఆధారాలు చూపించాలి. ఆడ ఆధారాలు చూపించాడా? ఆధారాలు లేవు అన్నాడు. ప్రవీణ్ ఏమో నాతో మాట్లాడాడు అని చెప్పాడు. ప్రవీణ్ మీద తోసేసాడు. అవునా? మీరు అందులో విన్నారా అది? అయిపోయిందా? నేను మాట్లాడమంటే ఇప్పుడు మాట్లాడతాను. మాట్లాడండి. ఆ, ఇప్పుడు ఆధారాలు ఇప్పుడు మీరు బా భాను మేకల లేదు అందులో ప్రస్తావన వచ్చిన ప్రవీణ్ ఈ ముగ్గురు తప్పితే ఈ ముగ్గురు తాలూకు సంభాషణతో ఒక క్లారిఫికేషన్ లేని అంటే ఒక క్లారిటీ లేని విషయం మాకు తెలిసింది అని బే మాకు దాని మీద పూర్తి ఇన్ఫర్మేషన్ లేదండి అనే కదా మార్నింగ్ కాల్ చేసింది. మీరు ఎలా మాట్లాడారు మార్నింగ్? నేనేమన్నాను మీకు, నేను తర్వాత నేను దాని గురించి మాట్లాడతానండి అని చెప్పాను కదా. మీరు ఎప్పుడైతే ఉగ్ర భార్గవ్ సేన అడ్మిన్ అన్నారో నేను ఖాళీగా లేనండి తర్వాత మాట్లాడతాను అన్నాను. నేనే అలాగే మీకు లేదు, ఖాళీ చేసి చెప్పాను అని. ఉగ్రవాదుల బ్యాచ్ అన్నారు మీరు. అవును, ఉగ్రవాదుల బ్యాచే కదా. అంతకు ముందు మీరు మాట్లాడింది కూడా కరెక్ట్ కాదని కూడా నేను చెప్పాను కదా. అంతకు ముందు మీరు మాట్లాడిన విధానం కరెక్ట్ అదే కాదని అదే అదే చెప్పాను. అదే మీరు ఆగండి హిందూ సార్. అని చెప్పి మీకు గౌరవం మీరు ఇచ్చి సార్ మరి మీరు ఉమ్, మాట్లాడినంత సేపు నేను సైలెంట్ గా ఉంటున్నాను. నేను నా వర్డ్ కూడా నాది కంప్లీట్ పూర్తి అవ్వకుండా అయ్యాక మీరు మీరు మాట మాటికి చెప్పాలండి. నాది మీరు పూర్తి మాట అయ్యాక మీరు మాటికి చెప్పాలి. అడ్డుపడుతున్నారు. మీరు మాట మాటికి అడ్డుపడుతున్నారు. పూర్తిగా విన రెస్పాండ్ అవ్వండి సార్. పూర్తిగా చెప్పండి, విని రెస్పాండ్ అవ్వండి. చెప్పండి. మీరు బేస్లెస్ పాయింట్స్ గురించి అలాగే సాక్ష్యాధారాల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఉగ్రవాదుల బ్యాచ్ అని ఎప్పుడైతే అన్నారో ఉగ్రవాద కార్యకలాపాలు ఉగ్రవాద సేన ఎప్పుడు నిర్వహించింది అన్నది కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. మనం ఆ టాపిక్ ఎందుకు తర్వాత మాట్లాడదామండి. ముందు నా మాట్లాడదాం కానీ గురించి ఇప్పుడే మాట్లాడదామండి. ఒక మాట వినండి పూర్తిగా. ఆహా, అది మీది పూర్తవనండి ఉగ్రవాదుల సార్. బ్యాచేనండి. అలాగే నేను మాట్లాడతాను స్టేట్మెంట్ సార్. ఇస్తున్నా, మీది ఉగ్రవాదుల బ్యాచే. మీ అన్నెసెసరీ స్టేట్మెంట్ మీ దగ్గర కెలుగుతారు. పెట్టండి సార్. నన్ను పూర్తి చేసేయండి. నా పూర్తి అయిన తర్వాత మాట్లాడండి. మీరే చెప్పండి. కదా స్టేట్మెంట్లు ఇచ్చేది. సత్యభామ కూడా ఇచ్చింది మీ అందరూ బెగ్గర్ బ్యాచ్ అని. మేము అయితే వాటితో ఏకీభవించట్లేదు కదా. ఉగ్రవాద కాదండి, సత్యభామ ఇచ్చింది. ఇప్పుడు సత్యభామ ఏం చేయాలి తెల్లి? ఇప్పుడు సత్యభామ ఎందుకు వచ్చింది? మీకు రోజు రాత్రి అయితే మీకు ఆవిడతోనే ఇప్పుడు కదా పనంతా. స్టేట్మెంట్ ఇచ్చినంత మీరు అది మాత్రం నిజం మాట్లాడుకోండి. అయిపోదని సత్యభామ కదా ఎందుకు నేను వచ్చిందండి చెప్తున్నాను. మధ్యలోకి? సత్యభామ అంత నే- ఇదైతే రాత్రి మళ్ళీ పెట్టుకోండి వీడియో ఒకటి. నేను అదే నాకేం చెప్తున్నాను సంబంధం? సార్. సత్యభామతో మీకేం స్టేట్మెంట్స్ 100 సంబంధం? మంది ఇస్తారండి. మీకు అసలు నేను చెప్తున్న పాయింట్ స్ట్రైక్ అవ్వట్లేనట్టుంది. వినండి. సత్యభామ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఇప్పుడు ఆ నిజంగానే సొల్లు కదా. అలాగే వద్దండి, భాస్కర్ పాయింట్కి గిల్లి కూడా రండి. స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఇప్పుడు పెద్ద మనం నిజం మనం మనం అయిపోవాలని కరెక్ట్ రూల్ ఏం లేదు. మాట్లాడదాం. అది ఇప్పుడు మనం తప్పకుండా. మనం ఉగ్రవాదుల దాని గురించి కాదు, నేను అన్న దాని గురించి మాట్లాడండి. ఉగ్రవాదుల దాని గురించి కూడా మాట్లాడదాం తర్వాత. ఆ! నేను అందులో ఆధారాలు అడిగినప్పుడు వాడు ఆధారాలు ఇయ్యలేదు. అందుకే కదా నేను మీకు కాల్ చేసింది. మార్నింగ్ అసలు నేను మీకు కాల్ చేసిన పర్పస్ ఏంటో చెప్పండి. మార్నింగ్ నేను కాల్ ఆధారాలు చేసి ఇయ్యలేదు, మొదటి విషయం. రెండో విషయం ఏంటి అంటే ప్రవీణ్ అని అన్నాడు. ప్రవీణ్ అని అన్నప్పుడు అది ప్రవీణ్ నిరూపించుకోవాలి. ప్రవీణ్ వాడు నిరూపించుకోవాలి ఎవరా మాట ఒకసారి చెప్పారు కూల్‌గా ఏంటో అనేది. వినండి సార్. మీరు ఆవేశపడిపోతున్నారు. మీరు ఒకసారి కూల్‌గా మీరు వినండి. పెట్టింది అది కరెక్ట్ కాదండి. హిందువుల్ని బ్లేమ్ చేస్తూ మీరు హిందువులు అయ్యుండి మీరు మీరు అసలు ఏ విషయం ఈవినింగ్ లైవ్ లేకుండా. గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ నా నేను పాయింట్ అదే. మార్నింగ్ కాల్ చేశాను. నేను ఈవినింగ్ లైవ్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ లైవ్ మార్నింగ్ కాల్ చేసిన టాపిక్ దేని మీద కాల్ చేశాను అన్నది మీకు ఐడియా ఉండే ఉంటుంది. నేను ఎందుకంటే క్వశ్చన్ స్ట్రైట్‌గా అడిగాను మీకు. చెప్పండి. మీకు ఐడియా ఉండే ఉంటుంది. మళ్ళీ 1000 కో మరి మరొకసారి అడగండి. 100 కోట్ల రూపాయలు స్కామ్ అనేసి అన్నారు. అందులో 90 కోట్లు దాచుకునేలాగా 10 కోట్ల రూపాయలతో దేవాలయం కట్టేలాగా 2 ప్రపోజల్స్ ఇందులో వినబడ్డాయండి. మాకు క్లారిటీ లేక మీకు అడుగుతున్నాను. రెండవది ఈ ఒక హిందూ దేవాలయం కడితే సాయిబాబాకి నష్టమేమొచ్చిందని కూడా మీరు అడిగారు. అంటే దేవాలయం కట్టాలి అని ప్రపోజల్ నడిచిందా? దాని మీదనేనా ఈ విషయం లీక్ అయ్యింది అని ప్రవీణ్ మీద అలాగే భాను మేకల మీద మీరు ఫైర్ అవుతున్నారు. అంటే ఈ విషయంలో నిజం ఉందా అనే కదా నేను అడిగా. సరే, నా ఇప్పుడు మీ దగ్గర క్వశ్చన్ ఆధారాలు కదా, నేను ఉన్నాయని ఆన్సర్ కాదు కదా ఇస్తున్నా. నేను మిమ్మల్ని నేను అడిగింది. నేను దానికి ఆన్సర్ ఇస్తున్నా అండి. ఆ! ప్రపోజల్ ఎంతవరకు అంటే దేవాలయం కడదాము, ఎందుకంటే మనం హిందువులం, మేము హిందువులం కనుక దేవాలయం కడదాము అనుకున్నంత వరకు వెళ్ళింది తప్ప దాని బడ్జెట్ కానీ అది ఎంత అని కానీ ఫండింగ్ ఎక్కడికి వెళ్దాం అని కానీ ఎవరి ద్వారా వెళ్దాం కానీ అంతవరకు అది మాటలు జరగలేదు. ఆ! ఎప్పుడో అంటే అన్ని హిందూ సంస్థలు అందులో ఒకరు లేరు. దాదాపుగా 9 హిందూ సంస్థలు కలిపాయి కనుక లాంగ్ టర్మ్ లో మనం కొంచెం ఇదైతే మన తాలూకు ఫ్యూచర్ లో ఒక మంచి ఆలయం అనేది కడదాము. ఏంటి అది కూడా ఏంటి అయితే అవుతుంది లేకపోతే లేదు. జస్ట్ ప్రపోజల్ లో వచ్చింది మాత్రమే అది. దానికి బడ్జెట్ అని కూడా మేమేం అనుకోలేదు. ఎందుకంటే మాకేం తెలియదు కదా. ఎలా ఫండింగ్కి వెళ్తాం అనేది కూడా అనుకోలేదు. అది ఏమీ అనుకోలేదు. అయితే అది అయిన ఎవరెవరు? వెంటనే ఏంటండి, అంటే ఏ సంస్థలు మాట్లాడారు ఇందులోని? అందులో 9 మంది అని చెప్పాడు కదండి ఆయన. అమర ప్రసాద్ ఉన్నాడు, కరుణాకర్ ఉన్నాడు, లలిత్ ఉన్నాడు, నేనున్నాను, ప్రవీణ్ ఉన్నాడు, తర్వాత డిఎస్పి ఉన్నాడు. అందరం జస్ట్ అనుకున్నాం. ఓకే.
ఒక మాట ఏదో అనుకున్నాం ఇన్ ఫ్యూచర్ లో ఏదో మంచిగా అనుకున్నారు ఒక మాట, ఏదో అంతే దేవాలయం మంచిగా కట్టాలి అని అనుకున్నామండి. అనుకున్నారు. దేవాలయం కట్టాలి, దేవాలయం కట్టడం ఏం తప్పు కాదు కదా, మసీదు దేవాలయం చర్చ గురించి అని కడితే తప్పు కాదులేండి. కానీ. ఇక్కడ ఖండించదగిన విషయం ఏంటంటే 10 కోట్ల రూపాయలతో దేవాలయం కట్టి 90 కోట్లు పక్కన పెట్టుకుందాం అని అనుకున్నారు అని ఆ ఆడియోలోనే వినబడింది. అదే అది ఆ ఎవరు, బేస్ అదేనండి అక్కడికే అది వస్తున్నా అండి. బేస్లెస్ పాయింటే అవ్వచ్చు, లేదో నిజం కూడా అవ్వచ్చు కదా, అందుకని మిమ్మల్ని అడిగారు స్ట్రైట్ గా. అదేనండి నేను చెప్తుంది కూడా నిజం నిజం అవ్వచ్చు అని. మీరు ఎందుకు, మీరైనా నేనైనా ఎవరైనా అలా ఇప్పుడంటే ఆధారాలు దొరికినప్పుడు. అయితే నేనేమనుకుంటున్నాను అంటే ఆయన ఇప్పుడు ఎవడైతే భాను మేకల అన్న ఆయన ఉన్నాడో ఆయన పాపం ప్రవీణ్ మీద పెట్టినా కూడా ప్రవీణ్ కూడా ఆ మాట అని ఉన్నాడు అని నేను అనుకుంటున్నా. కాకపోతే జస్ట్ ఈ ఏదైతే ఈ టెంపుల్ గురించి ప్రవీణ్ సరదాగా ఎవరు ఆ భాను మేకలతో మాట్లాడేవాడంట జర్నలిస్ట్ అని. స్నేహం కాస్త ఉండి ఉండొచ్చు, ఇలా ఈ రోజు మేము ఒక మాట మాట్లాడుకున్నాము అని ఆయన ఆ మాట అన్నాడంట. ఎందుకు అంటే ఇది సాధారణమైన విషయం, ఎప్పుడు ఫ్యూచర్ లో జరగచ్చో జరగకపోవచ్చో. ఒక చిన్న విషయం అండి, అది చాలా చిన్న విషయం. అందుకే ఆయన వెళ్ళి చెప్పాడంట. చెప్తే దాన్ని ఈ క్రిస్టియన్ ఏం చేశాడు, మీరు 90 కోట్లు తిన్నారు అని ఈయన ఎలిగేషన్ స్టార్ట్ చేసి ఆ మాట, అది కూడా ఎప్పుడు అన్నాడు అనుకున్నారు ఆయన, నాతో అన్న మాట కాదు అది, ఆయన ఒక లైవ్ పెట్టాడు నేను ఆయన తిట్టానని. అది కూడా చెప్తున్నా, నా మీద కోపంతో ఒరే నా దగ్గర పక్కా ఆన్సర్ ఏంటిది సమాచారం ఉందరా, మీరు 90 కోట్లు తినేద్దాం అనుకున్నారు, 10 కోట్లతో కడదాం అనుకున్నారు అని నాతో అన్నాడు. అయితే ఆ టైంలోనే ఆయన ఆ లైవ్ చేశాడు అని నేను చూశాను. చూసిన వెంటనే నేను కూడా ఆయన కౌంటర్ ఇద్దాం అని అనుకునే లోపే వీళ్ళు అంటే ఈ మధ్యలో ఇప్పుడు మత సామరస్యం గురించి చర్చలు జరుగుతూ ఉండడం వల్ల ఆయన ఆ లలిత్ వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు మరి ఇలాంటి వీడియోస్ మీరు అంటే ఎటువంటి ఆధారాలు లేని వీడియోస్ కానీ లేదా అవతల వర్గాన్ని రెచ్చగొట్టే వీడియోస్ కానీ మీరు చేయడం వలన ఇప్పుడు ఉన్నవి అయిపోతాయి కదా అని అంటే ఆయన ఏమన్నాడు అంటే, నేను ఇది ఇప్పుడు ముందు నేను చేసేసిందండి, మనం మాట్లాడిన తర్వాత కాదు, అయినా కూడా ఇది తప్పే, నేనేం చేస్తాను అంటే దీన్ని నేను రిమూవ్ చేసేస్తానని ఆయన ఇమ్మీడియట్ గా రిమూవ్ చేసేసాడు. రిమూవ్ చేసిన తర్వాత అప్పుడేం జరిగింది అంటే, అయినా కూడా అందులో ఆయన ఎలిగేషన్ వేశాడు కనుక ఆ ఎలిగేషన్ ని ఖండించడం నా ఉద్దేశం కాదు, ఎందుకంటే ఒక క్రిస్టియన్ గాడిని నేను ఖండించను. ఆడు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. బట్ వాడి దగ్గర ఆధారాలు చూపించాలి, వాడైనా మనమైనా ఎవరైనా. రెండోది వాడికి ఎవరు చెప్పారని చూపించాలి. అది నేను అందుకే స్టార్టింగ్ లో నా సూటి క్వశ్చన్ నేను నిన్ను అడుగుతున్నా, నీకెవరు చెప్పారు, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా నువ్వు వేసిన దానికి? నా దగ్గర ఉన్న ఆధారం ఏంటి అంటే ప్రవీణ్ చెప్పాడు సరే అని చెప్పాడు. చెప్పారు, ఓకే, ఒక్క నిమిషం నన్ను మాట్లాడియండి, ఒక 2 minutes నన్ను డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే మా దగ్గర కూడా ఏం బేస్లెస్ పాయింట్స్ ఏదో గాలి కబుర్లకి మేము లైవ్లు పెట్టే రకం కాదు. మీకు మీ దగ్గర ఐడియా ఎవిడెన్సెస్ ఉన్నాయా మరి? రెఫరెన్స్ అదే చెప్తున్నాను, 2 minutes డిస్టర్బ్ చేయకండి. మాకు కాల్ చేసాము, మా ఇన్పుట్స్ మాకుంటాయి, మాకు ఇచ్చిన ఇన్పుట్స్లో మీరు చెప్పిన ప్రతి పేరు కరెక్టే, ఇంకొక 2 పేర్లు కూడా అడిషనల్గా కనిపించాయి. అంతేకాకుండా ఒక లేడీ అనే ఆవిడ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, సత్యభామ అయితే కాదు. సత్యభామ అని మీరు మళ్ళీ మిస్లీడ్ అవ్వకండి, ఒక లేడీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ సారాంశం ఏంటంటే, కొన్ని కోట్ల రూపాయల డబ్బులు బాబా పేరుతో అంటే ఈ మీరు పెట్టుకున్న మీటింగ్లో తాలూకా సారాంశంలో అదే మీటింగ్లో మాట్లాడుకున్న మాటలు చెప్తున్నాను వినండి, కరెక్ట్ కాదు. మీరు ఒక చెర్రావూరి అనే ఆయన ఏదో తెలిసి తెలియని దేవతను పెట్టి కొత్త దేవతను ఇంట్రడ్యూస్ చేస్తే దాని మీద కూడా బాగానే డబ్బులు వస్తున్నాయి. పాత రోత ఇదే పాత పాత ఇదే కొత్త రోత, పాత రోత కొత్త ఇది పాత రోత ఉంటుంది. కొత్త వింత. కొత్త వింత, రైట్, ఎగ్జాక్ట్లీ. పాత రోత కొత్త వింత అనే చందాన్న సద్గురు అనే ఆయన లింగభైరవి టెంపుల్ కడితే దానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, సెలబ్రిటీస్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. అందువలన ఒక స్వామీజీని మనమే క్రియేట్ చేసి ఆ స్వామీజీని మనం హైప్ చేద్దాం. హైప్ చేసిన తర్వాత అది కూడా మోస్ట్లీ ఆదిత్య పరాశ్రీ స్వామివారి లాగా ఏదో ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని, బాగా మాట్లాడగలిగే వ్యక్తి, ఆధ్యాత్మికంగా కొంచెం ఎదిగిన వ్యక్తి, అలాంటి వారిని ఎవరైనా హైప్ చేసి మనం హైర్ చేసుకుందాం. వారి ద్వారా కూడా ఈ టెంపుల్ని అన్నదాన్ని ప్రమోట్ చేయొచ్చు. టెంపుల్ ప్లస్ స్వామీజీ టు డెడ్లీ కాంబినేషన్, ఈ వర్డ్స్ అన్ని అందులో వచ్చాయి అని చెప్పేసి ఆ ఉమెన్ మాకు ఇన్పుట్ ఇచ్చారు. సరే, నేను మాట్లాడొచ్చు అండి? లేదు, ఇంకా ఉండండి. ఓకే, చెప్పండి. ఈ వర్డ్స్ లోని ఆవిడ కన్ఫర్మ్ గా చెప్పింది ఏంటంటే అనేసి అంటే, ఆవిడ మీరు చెప్తున్న 100 crores కాదు, ఇంకా వేరే అన్మ్యాచబుల్ అమౌంట్ గురించి మాట్లాడారు. అన్మ్యాచబుల్ అమౌంట్ గురించి, ఈ విషయం గురించి మాట్లాడుతూ కొంతమంది మన హిందువులలోనే
ఇప్పుడు మీరు చెప్పని మరో ఇద్దరు వ్యక్తుల పేర్లు కూడా చెప్పి వాళ్ళు బ్యాక్ ఎండ్ లో ఉండి వాళ్ళు ఫేస్ చూపెట్టరు కాబట్టి వాళ్ళు బ్యాక్ ఎండ్ లో ఉండి సపోర్ట్ చేస్తారు. ఫేస్ చూపెట్టే వాళ్ళందరూ కూడా పబ్లిక్ గా ఈ స్వామీజీ మీరు కొత్తగా తీసుకొచ్చే స్వామీజీని ప్రమోట్ చేస్తారు. అంతేకాకుండా కొత్త దేవతా స్వరూపాన్ని కూడా ప్రమోట్ చేస్తూ దేవాలయంలో ఉపాలయంలో కాకుండా ప్రధాన దేవతా అర్చన ఆలయంలో తీసుకొచ్చి పెడతారు. ఉపాలయాలలో బాబా కాకుండా బాబా ఎక్సెప్ట్ బాబా కాకుండా వేరే ఇతర దైవీ దేవతలను అందరినీ కూడా పెడతారు. దత్త సంప్రదాయంలో ఉన్న వాళ్ళని శైవ సంప్రదాయంలో ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొచ్చి పెడతారు. దీన్ని బాగా ప్రమోట్ చేస్తారు అనే వినికిడి అక్కడ వినబడింది. ఆవిడకి అభ్యంతరం లేదనుకోండి, అంటే నేను చెప్పాను కదా నా రికార్డ్ మీరు బహిర్గతం చెయ్యొచ్చు అని ఆవిడ నాకు కన్ఫర్మేషన్ ఇస్తే ఈ విషయంలో నేనేం తగ్గేదేం లేదు, గ్యారంటీగా బహిర్గతం చేసి తీరుతాను. ఇప్పుడు మీరు మాట్లాడండి. నేను మీరు ఇక్కడ ఇందాక చెప్పేది అన్నారు కదా ఆధారాలు లేకుండా బేసిస్ పాయింట్స్ మీద మీరు అదేనండి. చేస్తున్నారు, మీరు అది ఇది అందుకే కదా 2 మాట్లాడుతున్నారు. నిమిషాలు నేను మీకు టైం ఇచ్చాను. మీరు చెప్పారు మంచిది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మాట్లాడండి. అగైన్ మనం ఏం మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడాలి. ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, నిజంగా ఒకవేళ గాని మేము ఎవరైనా కొత్త దేవతను తీసుకొచ్చి డబ్బులు దండుకుందాం అనుకుంటే, మా ఎదురుగా సాయిబాబే ఉన్నాడు. సాయిబాబా భక్తులతో చేరిపోయి ఉంటుంటే బాగుండేది. ₹1,00,00,000కి ఇదేంటది మాఫియాతోని మేము పొడిపించుకుందాము, లేకపోతే ఈరోజు హత్య చేయించుకుందాం అన్నంత వరకు ఎందుకెళ్తాం? ఈరోజు ఇన్నెన్ని డిఫమేషన్ కేసులు, మా మీద కేసులు ఎందుకేసుకుంటాం? ఎందుకు పోరాడతాం? స్వచ్ఛ సనాతనం ఉండాలని చెప్పి ఒకవైపు పోరాడుతుంటే, ఇంకొక వైపేమో కొత్త దేవతలు తీసుకొస్తామని ఎవరో చెప్తే, దీనికి ఎలా పొసుగుతదండి? పోనీ మేమేమైనా ఖాళీగా ఉండి మీరు ఆ మాట అన్నారు అంటే, ఏమో మేబీ అనొచ్చు. మేము ఆల్రెడీ ఉన్నదాన్నన్నింటిని కూడాను ఇలాగ వేరే వేరే వాళ్ళని తీసుకొచ్చి మన సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారని చెప్పి, పీకల లోతు అందులో మునిగి, ఏ ఏ ఒక్క ప్రవచనకారుడు కూడా లేదా ఈ యొక్క పీఠాధిపతులు గాని సపోర్ట్ చేయట్లేదని చెప్పి నానా బాధలు పడుతూ మేముంటే, కొత్త వాడిని తీసుకొస్తారు అనంటే అసలది లాజికల్‌గా ఉందా అనేది ఒక క్వెషన్. ఇక రెండో క్వెషన్ ఏంటి ఆన్సర్ అంటే చేయొచ్చా? అవునండి. రెండో క్వెషన్ ఏంటి అంటే అగైన్ ఆధారాలు. మీరిప్పుడు ఎవరైతే చెప్పారో మీరు ఖచ్చితంగా ఆవిడ అంటే లేడీ అన్నారు కనుక ఆవిడ తీసుకొస్తేనే మనం ముందుకెళ్ళగలం. లేదు అంటే నేను 100 చెప్తాను. నాకెవరో చెప్పారండి, మీరు ఫలానా చేశారండి, ఇలా చేశారండి. అవి చెల్లవు కదండీ! మీరు ఖచ్చితంగా ఇప్పుడు నా దగ్గరికొచ్చి మీరు తీసుకుంటున్నారు అంటే వివరణ, మీరు ఖచ్చితంగా కూడా నా ఆధారం నా దగ్గర పెడితేనే నేను మాట్లాడగలను, ముందుకెళ్ళగలను. లేకపోతే మీరు బేస్‌లెస్ ఒక అభియోగం వేసి, నా దగ్గర పలానా ఉంది అంటే మనం ముందుకెళ్ళలేం కదండీ మాట్లాడడానికి. అయిపోయిందా రెండును? అయిపోయిందండి. మాట్లాడొచ్చా? చెప్పండి. ఇప్పుడు వినండి. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, బేస్లు ఎవడు బాను మేకలనే కాదు ఏ ఒక్కడిని కూడా ఆధారం లేకుండా మాట్లాడవలసిన అవసరం కానీ ఎంటర్టైన్ చేయవలసిన అవసరం కానీ నాకు లేదు అని. ఇన్ ది సేమ్ వే మిమ్మల్నే కాదు ఏ ఒక్కరిని కూడా ఎంటర్టైన్ చేయవలసిన అవసరం లేదు. నేను మీ మీద అభియోగం చేయలేదు, క్లారిఫికేషన్ కోసం కాల్ చేశానండి అని ఫస్ట్లో చెప్పాను. క్లారిఫికేషన్ కోసం నా దగ్గర చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, కరెక్టా కాదా అన్నది బేరీజ్ వేసుకోవడానికి సరైన ఆధారం పక్కా ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళను వీళ్ళను అడగడం కన్నా ఈ కాల్లో మాట్లాడిన డైరెక్ట్ పర్సన్ మీరు కాబట్టి మీకు కాల్ చేశాను. స్ట్రైట్ అవే పాయింట్ అది. అందువలన నేను మీ మీద అభియోగాలు వేయట్లేదు. మీరు డబ్బులు తినేశారు అందులో నేనేదో నష్టపోయానని నేను బాధపడట్లేదు. ఆ లేడీ అనే ఆవిడ మాకు ఇన్పుట్స్ ఇస్తుంది అని చెప్పాను కదా, ఆవిడ ఎలో చేస్తే అంటే ఈ విషయాన్ని ఎలో చేయండి, పబ్లిక్ లో పెట్టండి, నేను అబద్ధం ఆడలేనే పబ్లిక్ వచ్చి మాట్లాడతాను అన్నారు అనుకోండి, నేను ఖచ్చితంగా తీసుకొచ్చి పెడతాను అంటున్నా. లేదండి ఈ విషయాల్లో నాకెందుకు, అలాంటి వాళ్ళతో నేను పెట్టుకోలేను, నా వల్ల కాదు, విన్నట్టుగా ఊరుకోండి అన్నారు అనుకోండి, నేను మీ మీద అభియోగాలు వేసి మిమ్మల్ని ఏదో బజార్కు లాగాలి నాకేం ఒపీనియన్ ఏం లేదే. మరిప్పుడు నేను మీరు అసలు మీ మీద అభియోగాలు వెయ్యాలి అనుకోవటం లేదు, నేను మరి క్లారిఫికేషన్ కోసం ఈవినింగ్ ఫోన్ లైవ్ చేశాను. ఏంటండి? దోచుకో ఏంటి? పార్టీ ఏంటి? కింద భాస్కర్ కిల్ ఏంటి? అదంతా ఏంటి మరి? అదే మీరు లైవ్ చూసాక అర్థమవుతుంది కదా సార్. లైవ్ అలా కాదండి. ఇప్పుడు లైవ్ చూసాక అర్థమవుతుంది. లైవ్ మీరు అలానే లైవ్ వెళ్ళిపోతుంది. తమ్మనేలు చూసి ఊహించుకొని మాట్లాడుతున్నారు కదా, లైవ్ చూసాక అరే మాట్లాడండి సార్. కింద నా పేరేసి అందులో ఏమీ లేదు అంటే మీకు ఒక విషయం నేను చాలా అర్థమవుతుందా క్లియర్ గా అండి? చెప్పాను, భాస్కర్ కిల్లి అని అయినా భాను మేకల్ అని అయినా డిస్కషన్ జరిగింది. 53 నిమిషాల 21 సెకండ్ల ఆడియో ఉంది. ఆ ఆడియోలో కొన్ని పాయింట్స్ మాకు అభ్యంతరకరంగా ఉన్నాయి, అది కూడా క్లారిటీ లేని విషయాలు ఉన్నాయి, వాటి మీకు మీద దాని గురించి చాలా అభ్యంతరకరమా? క్లియర్ గా చెప్పాను. ఒక మాట అండి. మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అభ్యంతరకరంగా ఉంది. ఎందుకంటే మీరు వాడి ఆ పైనేసిందంతా కూడా నాకనే కాదు, అందులో పాల్గొన్న 9 ఇండివిడ్యువల్ ఏవైతే హిందూ సంస్థలు ఉన్నాయో వాటన్నిటికీ అభ్యంతరకరమే ఉంది. ఈరోజు ఎలా తయారైందంటే మన హిందూ సమాజం ఆలు లేదు, చూలు లేదు, ఏదైనా ఒక పని చేద్దామని ముందుకెళ్దాం అంటుంటే క్రిస్టియన్స్ లేకపోతే ఎవడో తలకు మార్చినోడు వెయ్యక్కర్లే.
మనలో ఈ మాట మనమే ముందు ఈ మాట ఈ ఇంత మా- ఈ ఈ డబ్బులు మాట ఆ డబ్బులు ఈ మాట అనేసేసి మీరు వీడియోల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కదా సార్. సంభాజీ మహారాజు ఉమనైజరు తాగుబోతాడు మొగలాల చూడండి, నేను చేతులు ఒక మాట కలిపాడు అని చెప్తున్నా వీడియోలు చేశారు. క్లారిటీగా. మనం అది ఇప్పుడు ఏది మనం మాట్లాడుతున్నాం అది మాట్లాడినండి మాట్లాడదామండి. మనం నేను మాట్లాడినండి మాట్లాడినండి. మీరు మీరు పాయింట్ మీద ఇది ఏం మాట్లాడుతున్నారో అది మాట్లాడండి. ఇప్పుడు మీరు మీ డిబేట్స్ మీద మాట్లాడనిస్తే నేను మాట్లాడట్లే. మాట్లాడడానికి, మీరు మాట్లాడనివ్వను అంటే మనం నోరు ఈ మూసుకోవడానికి పాయింట్ నేను మీద రెడీగా లేనండి. మాట్లాడుతున్నాం. మీరు రెడీగా లేకపోతే మూసుకొని వెళ్ళండి. నేను ఈ పాయింట్ మీద మనం మాట్లాడుతున్నాం. ఈ పాయింట్ మీద మాట్లాడండి. మీ మీ డిబేట్ల మీద కానీ మీ తాలూకు ఏవి చేస్తున్నారు కానీ దాని మీద నేను ఈ మాట్లాడట్లేదు తమ్ముడైలు కదా. అలాగే ఉంటుంది సార్. మీకు నేను నచ్చితే చెప్పేది చూడండి, లేకపోతే ఒక్కటేనండి. మూసుకొని దుబ్బేయండి సార్. అరే నేను ఏం అనగలను. చేయాలో నీకేం చేయాలో నాకు తెలుసురా. నీకేం చేయాలో నాకు తెలుసు. దుబాయ్ పక్కకి. ఒరేలోకి వెళ్ళకు, నువ్వు మర్యాదగా హిందూ మాట్లాడు. ఉన్నావు, నువ్వు హిందూ కింద ఉన్నావు కనుక నీకు ఇంతవరకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నువ్వు నేను కూడా మార్నింగ్ నువ్వు మాట్లాడిన హిందువు తర్వాత అనే నేను ఎంతలాగా నువ్వు మాట్లాడిన సాగదీస్తున్నాను. తర్వాత నేను ఒక్కటి చెప్తున్నా విను. నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు ఒరే లైవ్ గిరే పెట్టుంటే అనడానికి పద్ధతి నేను ఉంటది. నీ చేతి కింద ఏం పని కాదు. మరి నేను నువ్వు సార్లు మాట్లాడుతున్నా, నీకు మర్యాద నీ చేతి ఇచ్చుకోవచ్చు. కింద నేను పని ఉన్నా? నేను నీ మర్యాద చేతి కింద నేను ఇచ్చుకోవచ్చు. పని ఉన్నా? ఒరే గిరే ఏం ఎందుకు మరి ఎందుకు నేను ఎవడన్నాడు నువ్వని మొదట? ఎందుకన్నావు? నువ్వని ఎందుకన్నావు? నేను ఎక్కడ అన్నాను? నువ్వని నేను ఎందుకన్నావు మరి? భాస్కర్ గారు సారు అని చెప్పి ముందు మాట్లాడుతున్నా ఇందాక నువ్వు నుంచి. అని చెప్పి మొదలు పెట్టిన తర్వాతే నేను అన్నాను. నేను చెప్తుంది ఒక్కటే, హిందూ అని వాల్యూ ఇచ్చే మీతో ఎంతవరకు నేను మాట్లాడాను కూడా మీకు హిందూ నేను అని వాల్యూ క్లారిఫికేషన్ ఇచ్చే ఇచ్చాను. మీరు హిందూ అని నేను మీరు హిందూ అని ఇస్తే మీరు అది అది పెట్టరండి. నా దగ్గర ఒపీనియన్ తీసుకున్న తర్వాత లైవ్ మీరు పెట్టుండే వాళ్ళు. ముందు మీరు అది దోచుకొని పెట్టి అందుకే కింద నా సార్ పేరు వినండి. పెట్టారంటే అర్థం ఏంటండి అది? అందుకే వినండి సార్. మీరు వినండి, పూర్తిగా విని ఆవేశపడకుండా ముందు క్లియర్ అరే గా విని ముందు ఎదుటోడు ఏం మాట్లాడుతున్నాడు కాదు, విని మీకు మాట్లాడండి సార్. మేం మాట్లాడిన దాంట్లో మీకు అభ్యంతరం ఏంటండి? మీరు అది మా ఇందాకలా 2 ఇండివిజువల్ వర్డ్స్ విషయం అది. వాడారు సార్. మీరు 2 క్లారిటీగా 2 విషయాలు చెప్పారు. ప్రవచనకారులు, పీఠాధిపతులు ఎవరు సాయం రావట్లేదు అన్న మాట మీరు అన్నారు కదా. దాని గురించి అదే పాయింట్, అదే ఆ లైవ్ కి సంబంధించి మీ ఒపీనియన్, మీ వర్డ్స్ లో వచ్చిన మాటల గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. మీరేంటే నచ్చకపోతే దుబ్బే అన్న మాట అన్నారు మీరే. నువ్వు అని నేను అనలేదు. చూడండి, మీకు ఒక దుబ్బే పాయింట్ గిబ్బే అర్థం అన్న మాట కావట్లేదు. అన్నది మీరే. ఇప్పటికే మిగతా ఆ, వాటితో తల ములకలై ఉన్నాము. మా టెన్షన్స్ లో మేము ఉన్నాము. ఈ కేసులు అవన్నీ మీకే కూడా కాదు మా సార్, మీద మాకు ఉన్నాయి. టెన్షన్స్ ఉన్నాయి. నేను మీరు అంటే ఎదుటి మీరు వాళ్ళు మమ్మల్ని మళ్ళీ వర్షన్ ఇంకా టెన్షన్ అరే పెడుతున్నారండి మీకు అన్నెసెసర్లీ. అంత ఓపిక లేకపోతే ఎలాగ సార్? మీరు మీకు ఆ ఓపిక మాట్లాడడానికి కాల్ ఉండదండి. చేశారు. మాలా 10 కేసులు మీద వేసుకోండి, మీకు తెలుస్తుంది. అప్పుడు వేసుకుంటారా? మీరే ట్రాన్స్ఫర్ పెట్టండి సార్. చేసుకుంటారా? మీరే పెట్టండి నా మీద. హిందువుల మీద పెట్టేంత దరిద్రం దౌర్భాగ్యం మేము కాదండి. నేను కాదు. మీకు మా సంగతి తెలియదు ఒక్క మాట అనుకుంటా. ఇంతకన్నా వినండి. పెద్దవి ఫేస్ ఇంతకన్నా చేశారు. ఒక్క మాట వినండి. హిందువుల మీద మంచిగా వెళ్లే వాళ్ళ మీద పెట్టే రకం నేనైతే కాదు, మేమైతే కాదు. మరి మీరు మంచిగా చేస్తున్నదే కలిసి వెళ్దామని. పోరాటం, మేము లేకపోతే నేను మీతో చేస్తున్నది ఏంటి? అరే మీరు నేను చేస్తున్నది అనలేదా మాట? పోరాటం, మాకు నేను ఉన్నది అనలే. పోరాటం ఎలా నేను మాట్లాడతారు అనని సార్ మాట మీరు? నేను అనని మాటలు మీరు పెట్టకండి. నేను అనేది మెయిన్ టెన్షన్ లో ఉన్నా. మెయిన్ టెన్షన్ లో ఉన్నాము. ఒక మంచి పని చేద్దామంటే ఇలాంటివి ఏదో తిన్నారని చెప్పి మీరు లేకపోతే ఇంకెవరైనా హైలైట్ మన వాళ్ళే చేస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్ లో మనం ఏం మంచి పనులు చేయలేమండి. నేను చేసిన తర్వాత చెయ్యొద్దాం లేదు సార్, నేను కూడా ఉండండి సపోర్ట్ చేస్తాను. ఒక మాట ఇందాక నుంచి నేనైనా కాదు, వింటున్నాను మీ మాట, మీరైనా మీరు కాదు, నా మాట ఒక మాట వింటంలే. నేను కంటిన్యూ చేయనియండి. నేనైనా మీరైనా ఎవరైనా కూడా రేపు పొద్దున్న ఒక్క మంచి పని చేద్దామన్నా కూడా చేసేటప్పుడే ఇలాంటి ఏవైనా సరే అంటే వీళ్ళు ఏదో చేసేస్తారు అన్నది ఒకటి వెళ్ళింది అనుకోండి, ఎవడు చేయడానికి ముందుకు రారు. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా జనాలు ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉండరు. నిజంగా ఒకవేళ ఎవరైనా చేసిన తర్వాత అవినీతి చేస్తే అందరం కంటిద్దాం దాన్ని. అందరం కంటిద్దాం. ఇప్పుడు చెప్పండి. అయిందా? అయిందండి. ఒకసారి ఒక 3 నిమిషాలు మళ్ళీ వినండి, జాగ్రత్త వినండి. మీరు ఇందాకలు అన్నారు పీఠాధిపతులు కానీ లేదంటే ప్రవచనకారులు కానీ సాయం రావటం లేదు, మేమందరం ఒంటరి పోరాటం చేసేస్తున్నాం అని. రెండవది 4 కేసులు నెత్తిన వేసుకుంటే తెలుస్తుంది ఈ బాధ అంటే ఏంటో మీకేం తెలుస్తుంది అని మాట అన్నారు. మీరు చేసే పోరాటం ఏదో మీరు చేస్తున్నారు, మేము చేసే పోరాటం మేము చేస్తున్నాం. మీది మాది కూడా హిందుత్వం గురించే. మేమే క్రైస్తవుల గురించో ముస్లిమ్స్ గురించో పోరాటం చేయట్లేదు, మరోటే చేయట్లేదు. మేమే హిందువులకు శత్రువులమే కాదు. మేము అన్యాయం ఎక్కడైనా జరుగుతుందేమో దాని గురించి క్లారిఫికేషన్ కోసం కాల్ చేస్తే ఇంత దారుణం మాట్లాడుతున్నారు. రెండవది, ప్రవచనకారులు పీఠాధిపతులు మీ వీడియోల ఆధారంగా మాట్లాడిన మాటల్లో అయితే బ్రాహ్మణులు, సాయిబాబా దేవాలయాల్లో పనిచేసే బ్రాహ్మణులందరూ ఎందులోని క్రైస్తవ్యంలోని కలిసిపోయి పాస్టర్లు గాను, ముస్లింలో కలిసిపోయి ముల్లాలు గాను తయారవ్వాలి. దీనికి బేస్ ఏంటంటే మొట్టమొదట చిన్నజీయర స్వామి వారు మొట్టమొదట మదనపల్లిలో సాయిబాబా స్వామి దేవాలయం పాలరాతి విగ్రహం ప్రతిష్ఠ చేశారు. ఆయన అందులో అన్నదానం చేశారు, సువర్ణదానం, గోదానం అన్ని చేశారు. ఏంటో మరి తెలియదు, అన్నదానం అయితే చేశారు, హారతలు ఇచ్చారు, అన్ని చేశారు. మరి ఆయన కూడా సాయిబాబాని ప్రమోట్ చేసినట్టే. మరి ఆ పీఠాధిపతి కూడా మీకేం సపోర్ట్ చేశారో లేదో నాకు తెలియదు. కానీ మీరు ప్రవచనకారులను ఖండించారు, బ్రాహ్మణులను అన్నారు, మిగిలిన వాళ్ళని అన్నారు, పీఠాధిపతులను ముఖ్యంగా అంటున్నారు. కానీ ఆశ్రమాధిపతులు కోవలో మన చిన్నజీయర స్వామి వారి గురించి మిమ్మల్ని చాలా మంది ప్రశ్నించారు. భార్గవ్ కూడా ఆయన గురించి కాల్ చేశారు. మీరు ఆయన ఎందుకు సార్ ప్రశ్నించలేదు అని. 2 days లో వీడియో వస్తుందండి, 2 days వెయిట్ చేయండి, 2 days లో వీడియో వస్తుంది అన్నారు. దాదాపుగా 10 days అవుతుంది, 15 days అవుతుంది, ఇప్పుడు నేను దానికి ఆన్సర్ ఇస్తాను. మీకు 3 నిమిషాలు మాట్లాడండి, తర్వాత ఆన్సర్ చేయండి. చెప్పండి.
చెప్పండి. తర్వాత ఈ ఈ విషయాల మీద క్లారిటీ లేదు మీది. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు బ్రాహ్మణుల మీద సద్భావంతో లేరు, ప్రవచనకారుల మీద ఈ సత్యభామ ఏ ఏ వీడియోలు అయితే చేసే ప్రవచనకారులు ఎంత దారుణంగా మాట్లాడిందో అవే పాయింట్స్, అవే పర్సన్స్, అదే ప్రవచనకారులు, అదే టాపిక్ మీద మీరు ఇన్ని వీడియోలు కంటిన్యూ చేశారు. అంతేకాకుండా పీఠాధిపతుల్ని, అద్వైతం గురించి మాట్లాడిన వ్యక్తుల్ని ఆవిడ అద్వైతం అని, స్మార్త సంప్రదాయం అని ఆవిడ పేర్లు వాడింది. మీరు పీఠాధిపతులు, పంతుళ్ళు, అది ఇది అని మీరు మాట్లాడారు. పంతులు అంటే బ్రాహ్మణులనే మాట్లాడారు. ఇవన్నీ కూడా 80% సిమిలారిటీతో సత్యభామ మీరు ఒకే ప్యారలర్ వేలో నడుస్తున్నారు. పైకి మాత్రం ఒకరికొకరు తిట్టుకుంటున్నారు అని అనిపిస్తుంది మీ వీడియోలు చూసే ఆధారంగా. అందువలన మీరు బేస్లెస్ కామెంట్స్ మీరు కూడా చేస్తుంటారండి. క్లారిఫికేషన్ కోసం మీరు ఎవరిని అడగలేదు, కానీ క్లారిఫికేషన్ కోసం మేము అడిగాం. మేము చేసిందేమో పోరాటం కాదు, మీరు చేసింది పోరాటం అని మీరు ఇది చేసుకుంటున్నారు, పోర్ట్రేట్ చేసుకుంటున్నారు. వెల్ అండ్ గుడ్, కంటిన్యూ చేయండి అలాగా. ఇదేనండి నా పాయింట్. ఓకే, ఇప్పుడు మాట్లాడనా లేకపోతే పెట్టేస్తారా? మాట్లాడండి. నేను ఒక్కటే చెప్తానండి, నేను ఒక్కటే చెప్తాను. మీరు ఏదైనా మాట్లాడుకోండి, ఏదైనా అనుకోండి, ఐ డోంట్ కేర్. బట్ ఒక్క పాయింట్ ఏంటి అంటే, ఇతర మతాల వారిని ఎవరు పొగిడినా, ఇతర మతాల దేవుళ్ళని హైలైట్ చేసినా, ఇతర మతాల వారిని తీసుకొచ్చి మన దాంట్లో పెట్టాలని చూసినా నా టార్గెట్ అదే. నేను ఇంతకుముందు భార్గవ్ గారితోని చెప్పాను, తర్వాత ఎవరో ఇంకొక ఆయన చేశారు ఆయనతోని చెప్పాను. నేను బయట కూడా చెప్తున్నాను, ఇన్నర్ విషయాల్లో ఇప్పుడు నాది బ్యాండ్ విత్ నాకు లేదు కనుక నేను వాటితో వాటి గురించి మాట్లాడను. ఇప్పుడు సాయిబాబా విషయంలో కూడా ఎవరైనా ఒకవేళ వస్తే వాళ్ళు బ్రాహ్మణులు కానీ, పీఠాధిపతులు కానీ, ఇంకొకరు కానీ ఆ కేటగిరీలో ఎవరు వచ్చినా మాట్లాడతాను. అది దాటి ఎవరు లేకపోతే అందరినీ గౌరవిస్తాను. అందులో ఎవరు ఉన్నా కూడా నాకు తమ తర ఏమంటారండి దాన్ని, మేము లేదా మీరు, తన పర భేదాలు ఏవీ లేవు. అందులోకి ఎవరు వస్తారనే దానికి రిజర్వేషన్స్ లేవు. సాయిబాబాని మొక్కి ఎవరినైనా అంటాను, ఎందుకంటే ఆయన ముస్లిం కనుక, అది సచ్చరిత్ర చెప్తుంది కనుక. ఉండండి ఇంత ఉండండి, క్లియర్గా నేను చెప్పేది సచ్చరిత్రలో చెప్పినట్టు ఉంది కనుక ఎవరు వచ్చినా అంటాను. అంటే ఎవరైనా కానీ మాట్లాడతాను. ఇప్పుడు నేను దాని మీద ఉన్నా కనుక దాని మీద మాట్లాడుతున్నాను. ఇక మీరు సత్యభామ గురించి పెట్టుకుంటారు, ఇంకెవరి గురించి పెట్టుకుంటారు, అవన్నీ మీ లైవ్లో పెట్టుకోండి. ఐ డోంట్ కేర్. దానికి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే నేను మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చేసాను కనుక. తర్వాత ఇంకా మీ గురించి అంటే ఇంకా మిగతా డిస్కషన్స్ ఏవి కానీ చేయాల్సిన ఇది కూడా లేదు. ఎందుకు అంటే మీరు ఒక విషయంలో ఇప్పుడు ఈ భాను మేకల దాని గురించి మీరు నాకు క్లారిటీ అడిగారు. నేను మీకు చాలా క్లారిటీగా చెప్పాను. సరదాగా నలుగురు కూర్చొని మాట్లాడుకునే మాటల్లో జస్ట్ ఒక గుడి కోసం ముందుకెళ్దాము అనుకున్న మాట తప్ప కాంక్రీట్ గా ముందుకెళ్ళింది కాదు, కాంక్రీట్ గా ఎస్టిమేషన్ చేసుకుంది కాదు, కాంక్రీట్ గా ఎస్టిమేషన్ లేనప్పుడు ఎక్కడ ఎలా తెస్తాం అనేది కూడా ఏమీ లేదు. సరదాగా పాపం ప్రవీణ్ చెప్పిన దానికి ఒక క్రైస్తవుడు కనుక వాడుకుందామని నా మీద కోపంతో లైవ్ లోకి వెళ్ళి ఏదో బేస్లెస్ ఎలిగేషన్ వేసేసాడు. దాని మీద ఆ తర్వాత ఇప్పుడు ఈ మత ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కొంచెం జరుగుతున్నాయి కనుక అది రిమూవ్ చేసేసాడు. కానీ దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటని మాత్రమే నేను కాల్లో ఆ రోజు మాట్లాడాను. అది లైవ్ లో పెట్టడానికి కూడా కారణం ఏంటి అంటే ఇంకొక కారణం ఉంది. ఈ రోజు ఏవో ఈ మతాల మధ్య ఏవో కలిపేస్తున్నానని ఆయన అంటున్నాడు. ఇవి ఒకవేళ సక్సెస్ అయినా కాకపోయినా రేపు పొద్దున్న మళ్ళీ అదే ఎలిగేషన్ వేస్తాడు. అదే ఎలిగేషన్ వేసేటప్పుడు అరే బాబు నువ్వు ఆల్రెడీ దీనికి నా దగ్గర ఆన్సర్ ఇచ్చావు అని చెప్పడం కోసం మాత్రమే నేను క్రిస్టియన్స్ నమ్మను కనుక నేను అది ఆడియో లైవ్ లో పెట్టడం జరిగింది, కానీ లేకపోతే ఇంకొక ఉద్దేశం లేదు. ఇది నా తాలూకు క్లారిటీ. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరోసారి చెప్తాను. మళ్ళీ చెప్పనవసరం లేదండి, అయిపోయింది కదండి. థ్యాంక్ యూ అండి. ఇంకేం నేను మాట్లాడదలుచుకోలేదండి, ఎందుకంటే ఇప్పుడు నాకు టైం లేదు. సారీ, ఉంటానండి. సరే.